హాయ్ అండి. మీ పిల్లలకి బనానా పెడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి. ఎందుకంటే ఏది చేసినా మనం పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసమే కదండి. పిల్లలకి పెద్దగా ఉంటాయి కదా చక్కెరకేళి అరటిపళ్ళు, అవి అసలు పెట్టకూడదండి. ఎందుకంటే వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అవి పిల్లలకి జలుబు చేస్తాయి. ఇవి ఉంటే నాటుకాయలు అంటారు కదండి అరటిపళ్ళు, ఇవి పెడితే పిల్లలకి త్వరగా డైజెస్ట్ అవుతుంది. అది పిల్లలు బాగా వెయిట్ గెయిన్ అవుతారు. అరటికాయని పిల్లలకి మధ్యలో ఉన్నది కూడా పెట్టకూడదండి. బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టడం వల్ల పిల్లలు డైజెస్ట్ అవ్వదు తొందరగా. కొంచెం పండిన అరటికాయని పెట్టడం మంచిది. ఎందుకంటే పచ్చిగా ఉంటే వాళ్ళకి కడుపులో నొప్పి వస్తుంది. ఆ మధ్యలోది తీసేసి బాగా స్మాష్ చేసుకోవాలండి. విస్కర్తో అయితే త్వరగా స్మాష్ అవుతుంది. తర్వాత మనం స్పూన్తో కొంచెం లైట్గా అంటే ఊరికనే మెత్తగా అయిపోతుంది. 9 మంత్స్ బేబీకి అయితే కొంచెం లైట్గా స్మాష్ చేస్తే సరిపోతుంది. ఇది 6 మంత్స్ నుంచి పెట్టొచ్చండి పిల్లలకి బనానా అనేది. మనం అన్నప్రాసన చేసినప్పటి నుండి పిల్లలు బాగా వెయిట్ గెయిన్ అవుతారు, ఇష్టంగా కూడా తింటారు. పిల్లలకి డైలీ ఒక బనానా ఇవ్వటం హెల్త్కి చాలా మంచిదండి. ప్లీజ్ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.